ఇవాళ మనం శనగలు కందతోటి కూర చేసుకుందాము. నేను ఒక హాఫ్ కప్ మటుకు శనగలు తీసుకున్నాను, అరకిలో కంద. వీటితోటి మనం ఫస్ట్ ఏం చేద్దాం, శనగలను ఉడికించుకుందాము. ఉడికించుకొని కందను కూడా కట్ చేసి ఉడికించుకుని మిగతా కావాల్సిన పదార్థాలు ఏంటిది అనేది నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. శనగలు మనం ముందు రోజు నానబెట్టుకున్నాం కదా, అవి ఉడుకుతున్నాయి. మనం ఈ విధంగా కందని సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకొని జామాకుతోటి ఉడికించుకుందాము. ఒక్క నిమిషం నేను కట్ చేసుకొని దీనికి కావాల్సిన పదార్థాలు మిగతా విషయాలు ఏంటిది అనేది ఇప్పుడే చెప్తాను. ఇప్పుడు ఏం చేసాము, మనకి కందను శనగలు ఉడికిపోయాయి. పక్కన మనం పొయ్యి మీద పెట్టుకున్నాము, ఉడుకుతుంది. కొబ్బరి కట్ చేసుకొని కొబ్బరితో ఒక మసాలా చేసుకోవాలి. అలాగే మనకి ఇతర కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే మినపప్పు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పసుపు, ఆవాలు, మిరియాలు, జీలకర్ర, నూనె. ఏది ఎంత కావాలి అన్నది డీటెయిల్స్ అన్ని మన ఆర్ఎస్పీ రెసిపీస్ మెయిన్ వీడియో ఛానల్ ఉంది కదా, దాంట్లో ఉందండి. ఆ వీడియోని చూడండి. పక్కన మనకి శనగలు కంద మళ్ళీ రెండు కలిపి ఉడకబెట్టాం కదా, ఉడుకుతున్నాయి. ఈ లోపల ఏం చేసాము, నూనె తీసుకొని నూనెలో ఆవాలు, ఇంగువ, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చి కొబ్బరి వేసి వేయించుకుంటున్నాం. ఈ మసాలా దాంట్లో కలపాలి. ఎప్పుడు కలపాలి, ఎంత కలపాలి, ఎట్లా కలపాలి అన్నది ఎర్రగా వేగిన తర్వాత చూద్దాం. కొబ్బరి వేసేసాము. కొబ్బరి తర్వాత వేయించుకున్న కొబ్బరి కూడా వేసేసాం. పచ్చి కొబ్బరి, జీలకర్ర వేసాం కదా. వేసిన తర్వాత ఏం చేసాము, కొబ్బరిని వేయించాం, అది కూడా వేసేసాం. మిశ్రమాన్ని బాగా ఉడుకుతుంది. వేడివేడిగా దింపుకొని వేడివేడి అన్నంలో చెంచా నెయ్యి వేసుకుని తినడమేనంటే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా చేయండి. చేసి తిని రుచి చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.